పెహల్గాం ఉగ్రదాడిని సీరియస్ గా తీసుకున్న భారత్ అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పనిసరైతే ఎలాంటి యుద్ధం జరిగే అవకాశం ఉంది? ఇజ్రాయెల్ తరహా యుద్ధమా లేక శాంతియుత పోరాటమా? మోడీ హయాంలో యుద్ధం వస్తుందా? దీని గురించే ఈ వీడియో. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. సింధు జలాల ఒప్పందం, పాకిస్తానీయుల వీసాలు రద్దు చేయటం, ఇలా చాలా అంశాలను భారత్ కఠినం చేసింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కంటిన్యూ అవుతుండటం, సరిహద్దుల్లో ఆర్మీ మోహరించటం, యుద్ధ విమానాలను సిద్ధం చేయటంతో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే ఎలాంటి యుద్ధం జరగబోతోంది అన్న చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ తరహా యుద్ధం జరుగుతుందా అన్న దానిపై దేశమంతటా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇలాంటి సైనిక చర్య జరిగితే ఏ దేశం ఎక్కువ శక్తివంతమైనదో తెలుసుకోవటం చాలా ముఖ్యం. భారత్ పాకిస్తాన్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం సైనిక సామర్థ్యం పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. భారత్ వద్ద 14 లక్షల మంది సైనికులున్నారు. ఇంకా 11,55,000 మందితో రిజర్వ్ ఫోర్స్, అలాగే 25 లక్షల పారామిలిటరీ దళాలు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం 6,54,000 మంది సైనికులను కలిగి ఉంది. 5,50,000 మంది రిజర్వ్ ఫోర్స్ తో పాటు 5 లక్షల పారామిలిటరీ దళాలు ఉన్నాయి. భారత్ వద్ద ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మందుగుండు సామాగ్రి ఉంది. భారత్ లో 4,200 ట్యాంకర్లు ఉండగా పాకిస్తాన్ వద్ద 2,600 ట్యాంకర్లు ఉన్నాయి. భారతదేశంలో T-90, భీష్మ, అర్జున్ ట్యాంకర్లు, బ్రహ్మోస్ క్షిపణులు, పినాకర్ రాకెట్ వ్యవస్థ వంటి అధునాతన వ్యవస్థలున్నాయి. భారతదేశంలో 1,48,000 ఆయుధాలు కలిగిన వాహనాలు ఉన్నాయి. ఇది పాకిస్తాన్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే భారత్ వద్ద 2,200 విమానాలు ఉన్నాయి. వీటిలో 600 యుద్ధ విమానాలు, 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50కి పైగా UAVలు ఉన్నాయి. దీంతో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు కలిగి ఉంది. పాకిస్తాన్ వద్ద మొత్తం 1,399 విమానాలు ఉన్నాయి. భారత వైమానిక దళం సంఖ్యలోనే కాకుండా పోరాట సామర్థ్యం, పరిధిలో కూడా చాలా ముందుంది. భారతదేశం వద్ద 150 యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇందులో INS విక్రాంత్, INS విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు, ధనుష్, K-15 వంటి క్షిపణులను ఉపయోగించగల అణు జలాంతర్గాములు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ నావికాదళంలో 114 నౌకలు, 8 జలాంతర్గాములు, 9 బ్రిగేడ్ యుద్ధ నౌకలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ తన నావికాశక్తిని పెంచుకున్నప్పటికీ భారత నావికాదళం పరిధి, నెట్వర్కింగ్, అణ్వాయుధ సామర్థ్యంలో చాలా ముందుంది. సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది. భారత్ పాక్ మీద యుద్ధానికి దిగితే పాకిస్తాన్ వారంలో కాళ్లబేరానికి వస్తుంది. పెద్దగా మన వైపున నష్టం లేకుండానే పాకిస్తాన్ లొంగిపోతుంది. ఒకవేళ పాక్ వెనుక చైనా నిలబడితే మనకే ఎక్కువ నష్టం జరుగుతుంది. అయితే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది. మన వైపున అమెరికానో నాటోనో ఉండాలి. అప్పుడే చైనా వెనక్కి తగ్గుతుంది. ఇది ఒక యాంగిల్. మరో యాంగిల్లో చూస్తే భారత్ ఎప్పుడూ శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటుంది. రక్తపాతం జరగకుండా ఉండటాన్ని సమర్థిస్తుంది. పాకిస్తాన్ కోరలు పీకాలంటే ప్రపంచ దేశాల్లో ఆ దేశాన్ని ఏకాకిని చేయాలి. ఉగ్రవాద దేశంగా ముద్రపడిన పాకిస్తాన్కు ఏ దేశ మద్దతు లేకుండా చేయటం, ఇప్పటికే దిగజారిన పాక్ ఆర్థిక వ్యవస్థని మరింత దిగజారేలా చేయటం, పాకిస్తాన్కు అన్ని రకాల సహకారాలు నిలిపివేస్తే ఒంటరి దేశమవుతుంది. అలా చేస్తే సగం చచ్చినట్లే. భారత చర్యలతో లోలోపల భయపడుతూ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్న పాకిస్తాన్ను ఎలాగైనా దారిలోకి తేవాలని చూస్తుంది భారత ప్రభుత్వం. చూద్దాం ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.